డీటెయిల్ చూస్తే మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే చివరి దశకు చేరుకుందని, మావోయిస్టు పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. ఇక మావోయిస్టు అగ్రనేతలు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి లొంగిపోయారని అన్నారు. ఇక మిగిలిన వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణలో మొదలైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సిసిఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్ను దాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. 2025-26లో లాస్ట్ 2 yearsలో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 సిసిఎంలు బయటకు వచ్చినారు. 16 మంది ఎస్సీఎంలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు, 26 మంది, అట్లా ఏసీఎంలు ఆర్ ఏసీఎస్లు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. అనారోగ్య కారణాలతోనే తాను తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు స్పష్టం చేశారు మావోయిస్టు అగ్రనేత దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి. రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఇక ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున పోరాటం చేస్తూ తాను నమ్మిన సిద్ధాంతంతో పాటు తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామని తెలిపారు దేవుజీ. రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిజం అనేది ఎప్పుడు ముగియేదని, ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. తాము లొంగిపోవడానికి అనేక కారణాలున్నాయన్న రాజిరెడ్డి ప్రజల కోసం పనిచేసేందుకు జనజీవన స్రవంతిలో కలిశామన్నారు. ప్రజల తరఫున ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు మల్ల రాజిరెడ్డి. ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరపున ప్రజలతో నిలబడి పనిచేస్తామని అటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామనేది ఆలోచించి అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరిచినామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోము. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో మేము నిలబడతామనేది హామీ ఇస్తున్నాం. మావోయిస్టు ఉద్యమం అనంటే మావోయిజము ఎప్పుడూ ముగియదు. ఈ ప్రపంచవ్యాప్తంగా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సీఎం రేవంత్ ఆయన నివాసంలో కలిసిన టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు సీఎంని కలిసి తమ కళ నెరవేర్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ రెండు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ప్రశంసించారు. ఇక గుర్తింపు పొందిన 652 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్సకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇళ్ల సముదాయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీ వేశామని, ఆ కమిటీకి ఆర్డీఓ చైర్మన్గా ఉంటారని, పారదర్శకంగా ఎంపిక చేసిన వారికే ఇల్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. వ్యవసాయ కూలీలకి, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇండ్ల పథకం ఒక హైయెస్ట్ ప్రయారిటీ పథకం. బెనిఫిషరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ మెరిట్. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం. ఆర్టీసీ కార్మికులు తన కుటుంబ సభ్యులని ప్రభుత్వ భాగస్వాములని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఆందోళనలు, ప్రేరేపిత నిరసనలు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి, ప్రయాణికుల సౌకర్యం 3 ఎజెండాల మీద పనిచేస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వ భాగస్వాములు. ఆర్టీసీ విలీనము, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు అనే అంశాలు ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నాయి. మిగతా అన్ని అంశాలను ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. నేను ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఏ సమస్యనైనా చర్చించి పరిష్కరించుకునే దిశలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఇటువంటి ఆందోళనలు, కొంత ప్రేరేపితమైనటువంటి ప్రొటెస్టులు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తూ సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దాం. నేను మీతో కలుస్తున్నా. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా మీకు మరొకసారి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నా. నా డోర్స్ ఎల్లవేళలా మీ కుటుంబ పెద్దగా నేను నా యొక్క బాధ్యత నిర్వహిస్తాననే మాట మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మీకు ఈ మాట చెప్పమన్నారు. నేను ఈ సందర్భంగా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమము, సంస్థ పురోగతి, అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యం అనే 3 ఎజెండాల మీద పనిచేస్తోంది. కార్మికులంతా సహకరించాల్సిందే కోరుతా ఉన్నా. గోదావరి జలాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూనే దమ్ముంటే సభలో మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దని సూచించారు. గోదావరిపై 8 బ్యారేజీలు కట్టింది తామేనని, గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది కూడా బీఆర్ఎస్ హయాంలోనేనని గుర్తు చేశారు. దేవాదుల ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యత అంటూనే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. దేవాదుల ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తి చేశామని, మిగిలిన 10% పనులను కూడా తక్షణమే ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయ చేతగాక, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడేడిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్లలో ఓ బ్యారేజీ కట్టివా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్లు ఇస్తివా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద.
బీఆర్ఎస్ పార్టీ 312 కిలోమీటర్లు గోదావరిని సజీవంగా నిలిపింది. నిండు కుండలాగా 312 కిలోమీటర్లు గోదావరిని నిలిపి చూపింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండే, ఎస్ మేము రెడీని, ఈ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో, నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయకు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల్ని కాంగ్రెస్ నేతలు తిట్టినా కేసులు పెట్టట్లేదు, కానీ న్యాయం అడిగిన బీఆర్ఎస్ నేతల్ని మాత్రం కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల అరాచకాలు అన్ని గుర్తుపెట్టుకుంటామని, వాటికి మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. అట్లాగే తమ్ముడు బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి. సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు రోజులున్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుంది అని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటుంది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. ఇక విద్యార్థులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఇక పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించారు. కుమెర జాతరలో జరిగిన ఘటనపై నిరసన కొనసాగిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీకి సంఘీభావం తెలిపారు. ఇక జాతరలో చనిపోయిన 2 నెలల పసికందు తల్లిని పరామర్శించి ఓదార్చారు. ఆలయాల్లో కుల వివక్ష తగదని, ఘటనకు బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులనే ముద్దాయిగా చేస్తున్నారంటే రాష్ట్రంలో ఏం న్యాయం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇక కుల వివక్షకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు రామచంద్రరావు. బాధితులనే మీరు ముద్దాయిగా చేస్తే ఈరోజు ఎటువంటి న్యాయం మన తెలంగాణలో ఉన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. హిందూ మతము, కులాలకు వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. అన్ని కులాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన యావత్ మేము కూడా సిగ్గుపడతా ఉన్నాం. దేవాలయాల్లో చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నారు, అది వ్యవస్థ చేయట్లేదు. అక్కడ వ్యక్తుల మీద తప్పకుండా చర్య ఉండాలి. సిగ్గుతో మేము కూడా ఈరోజు తల ఉంచుకుంటున్నాం. దేవాలయం అందరి కోసము. దేవాలయాల్లో కులాలు మర్చిపోతాం మనం, కానీ అటువంటి దేవాలయాల్లో కుల వివక్షత ఇంకా ఉంది అని అంటే అది అంతం కావాలి. అంతం కావడానికి పోరాటం కూడా
భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఆ పోరాటంలో నేను ముందు ఉంటాను. రాజ్యాంగమే మనకు దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే, ఎవరిని కూడా వివక్షతను చూడటానికి వీల్లేదు. ఈ రోజు ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల యావత్ సమాజం తల వేసుకొని చూశాను. హిందూ సమాజం ఇకరైనా మేల్కోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకున్న నేపథ్యంలో కార్పొరేటర్లతో పాటు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దర్శనం చేసుకున్న బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ బూట్లు నాకుతున్నాయంటూ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 27 నెలల్లో హిందూ ఆలయాలపై హిందువులపై ఎన్ని దాడులు జరిగాయో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రలు అన్నీ సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతికే ఎందుకో అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికేనా అని అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులైతే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. 2019-24 మధ్య 59,71,000 లీటర్ల కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కల్తీ నెయ్యి అంశంపై అసెంబ్లీలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో 321,51,50,00,000 రూపాయల అక్రమాలు జరిగాయన్నారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయిన రిపోర్టును తొక్కిపెట్టారని చెప్పారు. లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టును తాను చెప్పారని అన్నారు. ఇక పక్కా ప్రణాళికతో నిబంధనలు మార్చి అనర్హులపై సమస్యలకు టెండర్లు కట్టబెట్టారన్నారు చంద్రబాబు. 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్టు టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్న్ ఓవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత 70,000 కేజీల నెయ్యి సేకరణకు టెండర్లు పిలిచి టీటీడీ పాల సేకరణ లేదని ఆర్ష్ ఫ్రెష్ డైరీ బిడ్ తిరస్కరించారు. అదే సమయంలో 2019 అక్టోబర్ 2019 డిసెంబర్లో 2% కేజీకి ₹5 కమిషన్తో శ్రీ వైష్ణవి మల్గంగా మిల్క్ సంస్థల్ని కోరిన ఆర్ష్ ఫ్రెష్ ఏ విధంగా కొల్యూడ్ అయ్యారనేదానికి దిస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్. 2021 నవంబర్ 20,50,000 కేజీల నెయ్యికి టీటీడీ టెండర్లు, కేజీకి ₹329 చొప్పున బోలేబాబాకు నెయ్యి సప్లై ఆర్డర్ ఇచ్చారు. బోలేబాబాని లంచం అడిగిన చిన్నప్పన్న అంగీకరించని బోలేబాబా తనిఖీకి టీటీడీ అక్కడి నుంచి ఆ జీఎం పైన ఒత్తిడి, టీటీడీ జీఎం పైన ఒత్తిడి,
ఇవన్నీ జరిగాయి. 2022 జూన్ ఫతేపూర్లోని బోలేబాబా ప్లాంట్ తనిఖీ చేసిన టీటీడీ బోలేబాబాపై అనర్హత వేటు. డబ్బులు ఇవ్వడానికి అప్పట్లో బోలేబాబాని తీసేశారు, కానీ నెయ్యి మాత్రం ఇన్ఫీరియర్ క్వాలిటీని అప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. 2023 ఏప్రిల్ 2023 అక్టోబర్ వైష్ణవి డైరీని కొనుగోలు టెండర్లో పాల్గొనాలని ఏఆర్ డైరీని సంప్రదించిన బోలేబాబా కేజీకి ₹3 చొప్పున ఇస్తామని ఆఫర్. మళ్ళీ ఇక్కడ కొల్యూషన్. వైష్ణవి డైరీ ఏఆర్ డైరీని చేయడం, వైష్ణవి డైరీని బోలేబాబా చేయడం, ఇవన్నీ కూడా ఎంత కొల్యూషన్ కక్కుర్తుందో మనం అర్థమవుతుంది. సిటోస్ట్రాల్ పాజిటివ్ అని వచ్చింది. అది వస్తే ఆటోమేటిక్గా ఇది కల్తీ నెయ్యి అని వచ్చిన రిపోర్ట్ తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కానీ వీళ్ళు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే కనీసం వీళ్ళ సిన్సియారిటీ చిత్తశుద్ధి ఎస్టాబ్లిష్ అయ్యేది. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్గా ఫస్ట్ సెకండ్లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1కి ఈక్వల్గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని నేను చెప్పాను తప్ప నేను సొంతంగా. తిరుమలలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. 2020లో నెయ్యి సేకరణ నిబంధనలు మార్చారని చెప్పారు. 5 నెలల వ్యవధిలోనే వాటిని సవరించినట్టు తేలిందన్నారు. ఇక నిర్వహణ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి వార్షిక టర్నోవర్ అవసరాన్ని తగ్గించారని చెప్పారు. ఆవు పాల కొవ్వు ఉత్పత్తి ప్రమాణాలు తగ్గించారని తెలిపారు. ఇక తప్పనిసరి పాల సేకరణ నిబంధన తొలగించారని వివరించారు. సమగ్ర అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా సడలింపు చేశారన్నారు మంత్రి ఆనం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాటి టీటీడీ బోర్డు సభ్యులను మాజీ సీఎం జగన్ ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించిన పవన్, అలా చేశారంటే ఆయనకు భాగం ఉన్నట్టే కదా అని అన్నారు. ఆ నెయ్యిలో ఏ రసాయనాలు ఉన్నాయో శ్రీవారికే తెలియాలన్నారు. ఇక నెయ్యిలో జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, అది అసలు నెయ్యే కాదని సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఇది స్వామివారికి కాకుండా ఇతర ఏ మతానికి జరిగిన ఆ దేశం కగ్గోలు పెట్టేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిపై ఏకపక్ష చర్చ జరిగిందని, శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి. తనను వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలని చెప్పారని, కానీ సిట్ రిపోర్ట్లో ఎక్కడా తమ పేర్లు లేవన్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇందాపూర్ హెరిటేజ్ బంధం బయటపడడంతో తగ్గిన హెరిటేజ్ షేర్లను పెంచుకోవడానికి అసెంబ్లీని వాడుకుంటున్నారని ఆరోపించారు. కల్తీ జరిగిన డైరీలన్నీ టీడీపీ పాలనలో వచ్చినవేనన్న భూమన, తాము ఏ తప్పు చేయలేదని అందుకే నిర్భయంగా మాట్లాడుతున్నామని చెప్పారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో బాలుడు మృతి చెందాడు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 ఏళ్ల బాలుడు మరణించారు. మరణించిన బాలుడు రాజమండ్రి స్వరూప్ నగర్కు చెందిన వెంకటకు అధికారులు ధృవీకరించారు. ఇప్పటిదాకా కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నేరస్తులను ఎవరిని వదలమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండలిలో స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. గంజాయి నిర్మూలన కోసం ఈగల్ కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. గత ప్రభుత్వం దిశ పేరుతో 5 ఏళ్ల పాటు ప్రజలను కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిందని చెప్పారు. శక్తి యాప్ తీసుకువచ్చి సర్వేలెన్స్ పెంచి నేరాలను తగ్గిస్తున్నామని తెలిపారు. పోక్సో కేసుల్లో 3 నెలల్లోనే శిక్షలు విధించేలా చేశామన్నారు. పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ పాలసీ అని, అనర్హులకు పెన్షన్ ఇవ్వడం చాలా తప్పని అన్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎక్కడెక్కడ అనర్హులున్నారో సభ్యులందరికీ తెలుసని అన్నారు. అనర్హులను ఓపెన్గా తీసివేసే ఏర్పాటు చేయాలని సూచించారు.
అనర్హుల పెన్షన్లు తొలగించేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అనర్హులు ఉంటే అక్కడి కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ వెరిఫికేషన్ చేస్తారని చెప్పారు. కడప జిల్లాలో 3,000 వికలాంగుల పెన్షన్పై విచారణ చేస్తే 70% డిస్క్వాలిఫికేషన్ కింద తొలగించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ కోసం ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తుందన్నారు మంత్రి. పెన్షన్ నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చాలా మందికి అర్హులకి అవకాశం కల్పించారు. విడో పెన్షన్ అవ్వచ్చు. కూటమి ప్రభుత్వ హయాంలో టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖ పరిసర ప్రాంతాల కోసం 8,650 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించమని చెప్పారు. వాటితో అనేక హోటల్స్, రూమ్స్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలోనే ప్రముఖ హోటల్స్ వస్తున్నాయన్నారు. సిఆర్జెడ్ విషయంలో కొంత టూరిజం ప్రాజెక్టులకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉందన్నారు. సిఆర్జెడ్ 19 వస్తే నిర్మాణాలకు 9 మీటర్లు దాటి నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు పరామర్శించారు. ఘటనలో 19 మంది బాధితులయ్యారన్నారు. 5 చనిపోయినట్లు విడుదల రజని తెలిపారు. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం నిలదీస్తేనే ప్రభుత్వం స్పందించిందని అన్నారు. కేరళ రాష్ట్రం పేరును ఇక అధికారికంగా కేరళంగా మారనుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది. అధికారిక రికార్డులో రాష్ట్ర పేరును సవరించాలంటూ తీసుకొచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలుపగా తాజాగా కేంద్ర కేబినెట్ దానిని పరిగణలోకి తీసుకుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేరళ పేరుకు కేరళముగా మారుస్తూ ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్.